హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నాకు కొంచెం ఆరోగ్యం బాగోక నేను సీతానగరం వచ్చేసానండి. ఏంటంటే ఎడమ పక్కన నొప్పి కొంచెం ఇలా సుట్టు వస్తుంది. టెస్టులు చేయించి రేపు టెస్టులకి వెళ్తారండి. అందుకని వచ్చేసాను. అక్కడ గొడవలు కూడా ఉన్నది. కొంచెం ఇబ్బందిగా కూడా ఉన్నదండి. 15 రోజుల నుంచి కూడా డబ్బులు అవి కూడా చేతిలో లేవు. దేవుళ్ళు అంటే అయినా ఇబ్బందిగా ఉన్నదమ్మా అని అడిగినా సరే అస్తమానం పుచ్చుకోవడం బాగోదని నేను అడగలేదండి. ఆయనకి కూడా నొప్పి పెట్టేశారు అందరూ కలిపి. పోన్లేండి, ఏం పర్వాలేదు. నా బతుకు నేను బతుకుతాను, కష్టపడతాను. ఎక్కడికన్నా కింగ్లా కష్టపడతాను, ఏమీ పర్వాలేదు. ఆయనే అర్థం చేసుకుంటారండి తర్వాత ఎప్పుడైనా సరేనండి. ఆయన మాత్రం నేను ఎప్పుడు ఏమీ అనలేదండి. ఆయన పేరు కూడా వీళ్ళు తీయలేదు. చిన్నదేవుడు అంటానండి, అంతే. సరేనండి. అదిగోనండి నా బెడ్రూమ్. చూస్తారు కదా. ఎందుకండి సత్య చూడలేదు అనేసి సత్యాకి స్పెషల్గా నేను చూడడానికి వీడియో చేస్తున్నానండి. నలుగు బీరువా ఇవన్నీ కూడా 3 సందులు, 4 సందులు, 5 సందులు అండి. ఓకే, ఇవన్నీ కూడా 5,000, 4,000, 3,000 అలాగండి. అంతకన్నా ఎక్కువ లేవండి. ఒక దేవుళ్ళు అంటే 5,000 పెట్టారు. ఆ షేరింగ్ టైం బ్లౌజ్ కుట్టించుకున్న కట్టింగ్ కూడా మీకు నేను చూపెడతాను. సరేనండి. ఎప్పుడు కూడా ఒక మనిషిని పెట్టారు అనేసి మనం ఏడవద్దండి. ఒకప్పుడు అందరూ బ్యాచ్ అందరికీ పెట్టారండి, నాకే పెట్టలేదు. ఇప్పుడు నాకు పెట్టారు, నచ్చి ఈ లోపల పెట్టేశారండి. ఈ మామూలుగా నైటీలు అవి క్లోజ్ చేసుకుని డ్రెస్ ఉంది. ఓకే, ఇవి మాత్రం వాడని స్టీల్ సామాను అండి. వాడని స్టీల్ సామాను చూడండి. ఇవి ఎవరన్నా ఒక 7-8 వస్తే కనుక తీయాలండి. అందాక కిచెన్ రూమ్లో సామాన్లు సరిపోతాయండి. ఇవి ఇప్పుడు నేను కుకింగ్ బిర్యానీ మొదలు పెడదాం అనుకుంటున్నాను కదండి. అవి పైన చూసారు కదా, అవి పైన పొయ్య అవి అన్నీ ఉన్నాయి. పెడదాం అనుకుంటున్నాను. మరి దానికి ఎవరిని పెట్టేస్తారో నాకు తెలియదండి. పెట్టినా ఆగదనుకోండి. పెట్టే టైం వస్తే నేను ఎవరిని లెక్క చేయను. నా డబ్బు నా సామాన్లు పెట్టుకుంటాను. కొంచెం నొప్పులెట్టేసి కూడా చాలామంది ఉన్నారు. మీ పేరు వద్దు, ఎవరెవరి పేర్లు పెట్టమని అంటున్నారంట. వాళ్ళ సొమ్ము అయితే వాళ్ళు పెట్టుకోండి, మా సొమ్ము అయితే మా పేర్లు పెట్టుకుంటాం. సరేనండి. అదిగోనండి బెడ్రూమ్. సత్యం చూపెట్టడానికి నేను హోమ్ టూర్ తీస్తున్నానండి. అది ఓకేనండి. ఇది కూడా సత్యం మొన్న ఇప్పించాడండి. ఒక మా ఆయన సంవత్సరం నాడు చేసినదికి మనం అంటే అప్పుడు నేను లొకేషన్లో ఉన్నాను, షూట్లో ఉన్నాను. అందుకు చేయలేకపోయామండి. ఒక రోజు వెళ్ళి సమ్మర్ దగ్గరికి వెళ్ళి దండేసి వద్దాము అన్నారు. సరేనండి అని. ఇంక నెక్స్ట్ ఈయనేంటో చూశారు కదా, మా దేవుడు స్వచ్ఛమైన దేవుడు. ఈయనేమో మామూలుగా ఇల్లు రాస్తాను అది బతికినంతకాలం చూడాలంటే ఒక తండ్రి కానీ కొడుకు కానీ అన్నిందాలా నేను ప్రేమించానండి, అంతే తప్ప అంతకన్నా ఏమీ లేదండి. అనుకున్న వాళ్ళు అనుకుంటే నాకు నష్టమే ఏమీ లేదు. ఒకవేళ నేను ఏమన్నా చెబుతూ మీరు ఏమన్నా కొడతారా, లేకపోతే ఇద్దరికి వస్తారా, మీరు నా ఫ్యామిలీయా, లేకపోతే చూడండి 5 హోటల్ సామాన్లు అన్నీ పైన చదివాను. బిర్యానీ కానీ తీసుకున్నామండి అప్పుడు. సరేనండి. అదండి. ఓకేనండి. ఇదేమో హాల్ అండి. చూడండి, ఇది ఇక్కడ దివాన్ కట్టండి, ఇక్కడ వైర్ మంచం, ఇవి 2 చైర్లు. చూశారు కదా, అక్కడ కూడా నా ఫోటో ఉన్నది చూడండి. అది మా రాజుగారు, నేను మా రాజుగారు. ఓకేనండి. అవి పైన అన్నీ కూడా కప్పులండి. ఎక్కడెక్కడ వెరైటీలు వచ్చినా చక్కగా అన్నీ కొనుక్కుని అవి పైన ఎవరు ముట్టుకోకుండా పైన చదివేసాను. ఫస్ట్ ఇక్కడ దేవుడి దగ్గర చదివితే అందరూ వద్దన్నారు. ఆ పైన అవసరం లేని అన్నీ పైన పెట్టేసాను. అదిగో ఫ్రిడ్జ్ అండి. 7-8 ఏళ్ళు అవుతుందండి. కొని అన్నీ ఉంటాయండి. నేను వచ్చేటప్పుడు కూడా దీంట్లో అన్నీ ఉంటాయి. మనం 10 రోజులు కూర్చున్నా ఏమీ పర్వాలేదండి. చూసారా, అది ఇష్టం అండి. అలా చూపించడం కూడా నాకు చాలా చాలా ఇష్టం. మీరు గొప్ప అనుకోవచ్చు, కానీ సత్య చూడలేదు కాబట్టి సత్య నా రూమ్ చూడు అని నేను పెడుతున్నానండి. ఓకేనండి. ఎవరేమన్నా నమ్మొద్దు, ఎవరో కూడా నమ్మొద్దు. మనిషిని ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఇలా అన్నావా అని అడగండి. అంతేగాని కెమెరాలు చేసి గొడవలు మనం చూసారా ఎలా గొడవలు అయిపోయినాయి. అలా వద్దండి, అసలు అలా కేవలం వదిలి వద్దండి ఏవి కూడా. మనకి ఇష్టమైతే మాట్లాడుకుంటాను, కష్టమైతే మానేయటం, అంతవరకు నేను అంతేగాని కొట్టుకోవడాలు చేయడాలు నాకు ఏం అవసరం లేదండి. సరేనండి. కిచెన్ రూమ్ అంటే చూసారా, ఇదేమో మెయిన్ డోర్ అండి. అమ్మా, అదేమో అంది సాగుదండి. ఇంకా పొట్టోళ్ళు ఉంటే ఇంకేమీ లేదండి. ఇది ఒక బాల్కనీ. ఇక్కడ కూడా చెక్క బియ్యం అయ్యి ఎరగొట్టేసారండి.
అందుకు అదిగోనండి కడగటాలు. ఆ కడగటాలు మనం తాళం వేస్తే మన తాళం తీసే వరకు కూడా లోపల రావడానికి ఏమి ఉండదు. ఇవన్నీ మంచాల వేరు కొట్టేశారండి, బీరువా విని అందుకే పెట్టేశారండి. అది చూసారా, బయట రోడ్డు మీద వెళ్ళి జనాలు అందరూ కనబడతారండి కిటికీల నుంచి. ఓకేనండి, చూడండి అగో బయట రోడ్డు మీద వెళ్ళి జనాలు అందరూ కనబడతారండి. ఇది బెడ్రూమ్ పక్కన బాల్కనీ అండి. ఓకే, ఇది మెయిన్ డోర్. అక్కడ తాళం వేసినా సరే ఇది వేసేస్తానండి, భయం ఒకదానే ఉంటుంది కదా, భయాలు ఏమి ఉండవు అనుకోండి. కిచెన్ రూమ్ డెకరేషన్ ఉంటుంది, ఎంత బాగుందో చక్కగా చెట్టింగ్ కూడా. ఇదండి, ఇదేమో హాలు. మళ్ళీ హాల్ పక్కన బాల్కనీ అండి, మళ్ళీ ఇంకో బాల్కనీ. ఇదిగోనండి వైర్ తోటి. ఇదేనండి, ఇదిగో ఓనరు తమ్ముడు కట్టుకుంటున్నారండి ఇల్లు. ₹1,00,000 కాంట్రాక్ట్కి ఇచ్చేసారు. ఇదండి చూసారా, అది మొత్తం రోడ్డు అంతా రోడ్డు పక్కనేనండి. ఇక్కడ మన హైదరాబాద్ వెళ్ళి బస్సు ఇక్కడే అవుతుంది, ఆటోలు ఇక్కడే అవుతుంది. ఇదంతా ఇంకో బాల్కనీ అండి. చూసారా ఎంత మంచి రూమ్ దొరికిందంటే అంత మంచి రూమ్ అండి. మా నాన్నగారు ఫ్రెండు వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటున్నారండి. ఇది పెద్ద మామిడి చెట్టు కూడా ఇక్కడే ఉంది. ముసకాలు కూడా కోసి ఆవకాయ పట్టానండి, పట్టుకెళ్తే అది. సరేనండి, ఆ వాళ్ళ నాకు చాలా భయం వేసిందండి. చూసారు కదా, అదండి మనశ్శాంతిగా ఓ 10 days ఉండండి. లేదు అంటే సామాన్లన్నీ పట్టుకుని మళ్ళీ వచ్చేస్తాండి. 10,000 పెడితే సామాన్లు అక్కడ ఏమున్నాయండి, ఒక మంచం, మరి గ్యాసు, దివాన్ కట్టు, టీవీ, కనవై వంట చెప్పులండి, అంతే. అంతకని ఏంటి కదండి. చూసారు కదా, బెడ్రూమ్ చూసారు కదా. ఓకేనండి, ఓకేనా, సరేనండి. ఇది హాలు. ఆవురు మంట ఉన్నారండి. ఇప్పుడు చేప ముక్కలు, దాంట్లో ములక్కాడ, వంకాయ వేసుకుని వండుకున్నానండి. అదిగో చూసారా, ఒకదాని అని పేనొస్తాను పోనండి, ఎక్కడెక్కడ శుభ్రంగా తింటాను ఉంటాను అన్నారంటండి. లక్ష్మమ్మ వచ్చి రోజు సత్య ఇంట్లో తినేస్తుంది అనేసి చెప్పారంట. అయినా సరే నేను నమ్మను, ఆడు ప్రేమతోటే పెడతాను, ప్రేమని వెళ్తే నాకు డబ్బులు ఉంటే నేను పెడతాను భోజనం. వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవండి, పెట్టలేదండి. సరేనండి, హాయ్ బాయ్. చూడండి కూర 3 వెరైటీలండి, ములక్కాడ, బెండకాయ, వంకాయ, చేప పులుసు. సరేనండి, ఇప్పుడు ఆవురమంట తినాలండి. ఓకే, చాలా మంచి రూము. నేనంటే కూడా ఇంటి వాళ్ళు చాలా ఇష్టం అండి. ఆవిడంటే కూడా నాకు చాలా ఇష్టం, మంచి ఆవిడ. ఈశ్వరా.